హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. సరిత స్కూల్కి వెళ్లేందుకు రెడీ అవుతుంది. తన లంచ్ బాక్స్ తీసుకుని నిర్మల దగ్గరకు వస్తుంది. పిన్ని, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. శిల్ప లంచ్ బాక్స్ కూడా సర్దేశాను. కాలేజ్కి వెళ్ళేటప్పుడు శిల్పని మర్చిపోకుండా తీసుకెళ్ళమని చెప్పు అని చెప్పి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని హాల్లోకి వస్తూ హాల్లో కూర్చుని ఉన్న పరందామయ్యని చూసి నాన్నకు కూడా చెప్పి వెళ్ళాలి అనుకుంటూ పరందామయ్య దగ్గరకు రాబోతూ ఉంటుంది. అప్పుడే మ్యారేజ్ బ్రోకర్ శివరాం ఇంట్లోకి వస్తూ ఉంటాడు. శివరాంని చూసిన సరిత అక్కడే ఆగిపోతుంది. పరందామయ్య శివరాం కోసమే ఎదురు చూస్తూ ఉంటాడు. శివరాం రావడంతో, రండి శివరాం గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను అంటాడు. శివరాం సోఫాలో కూర్చుంటాడు. పరందామయ్య, చెప్పండి శివరాం గారు, నిన్న సరితను చూసి వెళ్ళిన వాళ్ళు ఏమంటున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే నిర్మల కూడా హాల్లోకి వస్తుంది. శివరాం, ఆ విషయం చెప్పడానికే వచ్చాను సార్ అంటాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చలేదంట సార్ అంటాడు. అక్కడే ఉన్న నిర్మల, ఈ సంబంధం కూడా వద్దన్నారు అంటే ఇక దాన్ని ఎవరు చేసుకుంటారండి? నా మాట విని మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయండి. అసలే వాడు పారిపోయిన బాధలో ఉన్నాడు. వాడిని ఎలా అయినా నేను పెళ్లికి ఒప్పిస్తాను అంటున్న నిర్మలతో శివరాం, అక్కర్లేదమ్మా, మీ కాలనీలోనే ఉండే సావిత్రమ్మ గారి అబ్బాయి ప్రశాంత్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు. రేపు మీ అమ్మాయిని చూసేందుకు మీ ఇంటికి వస్తామని చెప్పమన్నారు అని శివరాం అంటూ ఉంటే నిర్మల షాక్ అవుతూ, ఏమంటున్నారు శివరాం గారు అంటుంది. సావిత్రమ్మ గారి అబ్బాయి నాకు తెలుసు. ప్రశాంత్ చాలా అందంగా ఉంటాడు. అతను సరితను పెళ్లి చేసుకోవడం ఏమిటి? మీరు పొరపాటు పడి ఉంటారు. మా రెండో అమ్మాయి శిల్ప కోసం వస్తామని చెప్పి ఉంటారు అని సావిత్రమ్మ అంటుంది. లేదమ్మా, అబ్బాయికి సరితే నచ్చిందంట. అందుకే సావిత్రమ్మ గారు నన్ను పంపించారు అంటాడు శివరాం. ఏంటి, అబ్బాయికి సరితే నచ్చిందా? ఇది నిజంగా ప్రపంచ వింతే అంటున్న నిర్మలను, నువ్వు ఆగు నిర్మల అంటాడు పరందామయ్య. అబ్బాయి శిల్పను చూసి సరిత అనుకున్నాడేమో శివరాం గారు అంటాడు పరందామయ్య. ఆ అబ్బాయిని సరితని చూసిన వాళ్ళు కాకి ముక్కుకు దొండపండు అని అందరూ నవ్వుకుంటారు అంటుంది నిర్మల. గంతకు తగ్గ బొంతలాంటి వాడు సరితకు సరిపోతాడు. కావాలంటే మా శిల్పను చూసేందుకు రమ్మని చెప్పండి అంటుంది. శివరాం అలాగే అమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా వింటూ ఉన్న సరిత బాధపడుతూ స్కూల్కి వెళ్ళిపోతుంది. పరందామయ్య మొదటి భార్య లక్ష్మి సరితను కని చనిపోతుంది. సరితను పెంచడం తన వల్ల కాదనుకుని పరందామయ్య సరిత కోసం నిర్మలను పెళ్లి చేసుకుంటాడు. నిర్మల సరితతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ పరందామయ్యను నమ్మిస్తుంది. నిర్మలకు శిల్ప పుట్టాక సరితకు తిండి కూడా తగ్గిస్తుంది. సవతి తల్లి పెట్టే చాలీ చాలని తిండితో పెరిగిన సరిత ఇంటెడు చాకరీ చేసి డిగ్రీ పూర్తి చేసి ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తూ ఉంటుంది. పరందామయ్య సరితకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటాడు. నిర్మల మంచి సంబంధాలు ఏదో ఒక వంకతో చెడగొట్టి సరితను తన తమ్ముడికి రెండో పెళ్లి చేయాలని చూస్తూ ఉంటుంది. నిర్మల కూతురు శిల్ప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటుంది. పరందామయ్య ముందు సరితకు పెళ్లి చేసి తర్వాత శిల్పకు పెళ్లి సంబంధాలు చూడాలనుకుంటూ ఉంటాడు. ఇక ప్రశాంత్ ఇంటి దగ్గర శివరాం సావిత్రమ్మతో మాట్లాడుతూ ఉంటాడు. ఆఫీస్ నుంచి ఇంట్లోకి వస్తూ ఉన్న ప్రశాంత్ శివరాంని చూసి, ఏంటి ఇలా వచ్చారు శివరాం గారు అంటాడు. ఏదైనా విశేషమా అంటూ శివరాం దగ్గరకు వచ్చి సోఫాలో కూర్చుంటాడు. శివరాం నిర్మల చెప్పిన విషయము ప్రశాంత్కి చెప్పి, శిల్ప సరిత కన్నా చాలా బాగుంటుంది అంటాడు. సావిత్రమ్మ కూడా, అవునరా, నీకు ఆ సరిత ఎలా నచ్చిందిరా అంటుంది. పరందామయ్య రెండో కూతురు శిల్ప అపరంచి బొమ్మలా ఉంటుందిరా, శిల్పను పెళ్లి చేసుకో అంటుంది సావిత్రమ్మ. ప్రశాంత్, లేదమ్మా, నేను సరితనే పెళ్లి చేసుకుంటాను అంటాడు. శివరాం గారు, మేము రేపు సరితను చూసేందుకు వస్తున్నామని వాళ్లకు ఫోన్ చేసి చెప్పండి అంటాడు. శివరాం అలాగే అంటూ పరందామయ్యకు ఫోన్ చేసి విషయం చెప్తాడు. ఇక పరందామయ్య ఇంటి దగ్గర సరితకు పెళ్లి చూపులు జరుగుతాయి. సరిత తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటుంది. సావిత్రమ్మ పరందామయ్యతో, మావాడు మీ అమ్మాయిని చేసుకుంటాను అనడమే నాకు విడ్డూరంగా అనిపించింది. ఇప్పుడేమో మీ అమ్మాయి ఈ సంబంధం వద్దని చెప్పడం ఇంకా వింతగా ఉంది. ఈవిడ గారి అందచందాలను మెచ్చి ఇంతకన్నా గొప్పవాడు వస్తాడని అనుకుంటుందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అక్కడే ఉన్న సరిత,
రేపు మమ్మల్ని చూసిన వాళ్ళంతా కాకి ముక్కుకి దొండపండు అనే సామెతను గుర్తు చేసుకుని నవ్వుకోకూడదనే నేను నిర్ణయం తీసుకున్నాను. గంతకు తగ్గ బొంత లాంటివాడు నాకు సరిపోతాడు. ఇక మీ అబ్బాయి ఎందుకు కోరి వచ్చాడో నాకెలా తెలుస్తుంది? మీరే అడిగి తెలుసుకోండి అంటూ సరిత లోపలికి వెళ్ళిపోతుంది. సావిత్రమ్మ ప్రశాంత్ వైపు నిరసనగా చూస్తుంది. బాగానే అయింది కదా, ఇక వెళ్దాం పదా అంటూ లేచి నిలబడుతుంది. ప్రశాంత్ తల్లితో 1 నిమిషం ఉండమ్మా అంటూ సరిత గదిలోకి వెళ్ళి 2 నిమిషాల్లో తిరిగి వస్తాడు. ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుందమ్మా. ఇక పెళ్ళి ఎప్పుడు ఎక్కడా లాంటి విషయాలు మీ పెద్దవాళ్ళు నిదానంగా మాట్లాడుకోండి అంటాడు. సావిత్రమ్మ ప్రశాంత్ వైపు విచిత్రంగా చూస్తుంది. రుసరుసలాడుతూనే కొడుకును అనుసరిస్తుంది. ఇంటికి వెళ్ళగానే ఆ అమ్మాయికి ఏం చెప్పి ఒప్పించావురా అంటుంది. తల్లి కోపం చూసి ప్రశాంత్ నవ్వేస్తాడు. గంతకు తగ్గ బొంతలా మారడానికి నేను నా రూపురేఖల్ని ఎలా మార్చుకోవాలో చెప్పమని ఆ అమ్మాయినే సలహా అడిగాను. నా వైపు ఆశ్చర్యంగా చూసి తను పెళ్లి తర్వాత ఉద్యోగం మానేస్తాను అని చెప్పింది. నాకేం అభ్యంతరం లేదు అన్నాను. ఉద్యోగం చేయడం మానడం అనేది పూర్తిగా తన ఇష్టమే అని చెప్పేశాను. అప్పుడు ఆ అమ్మాయి సరే అనింది అంటాడు. అసలు ఆ అమ్మాయి అంటే ఎందుకంత ఇష్టం అని అడుగుతుంది సావిత్రమ్మ. ప్రశాంత్ ప్రేమ అంటే అదేనమ్మా అంటాడు. సావిత్రమ్మకు చిర్రెత్తుకొచ్చినా చేసేదేమీ లేక ఊరుకుంటుంది. ఇక సరితకు ప్రశాంత్కి పెళ్లి జరిగిపోతుంది. పెళ్లిలో ప్రశాంత్ సరదాగా హుషారుగా ఉంటాడు. పెళ్లికి కారణం తెలియకపోవడం వల్ల సావిత్రమ్మ సరిత ముభావంగా ఉంటారు. ఇక సరిత అత్తవారింటికి కాపురానికి వస్తుంది. సరిత పనులన్నీ చక్కగా చేయడం చూసి సావిత్రమ్మ కొంత సంతృప్తి పడుతుంది. తనకు ఆరోగ్యం సరిగా లేనందువల్లే ఇలాంటి పనిమంతురాలైన అమ్మాయి అయితే బాగుంటుందని ప్రశాంత్ అనుకుని ఉంటాడు అని, పెళ్లికి కారణం అదే అయి ఉంటుందని ఊహిస్తుంది. అయితే నిజం అది కాదని త్వరలోనే తెలిసి వస్తుంది. ఒకరోజు బాత్రూంలో కాలు జారి సరిత కింద పడుతుంది. దాంతో బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఏం చేయాలా, ఎవరిని సాయానికి పిలవాలా అని ఆలోచిస్తూ ఉన్న సావిత్రమ్మకు నువ్వేం బాధపడకమ్మా, అన్ని పనులు నేను చూసుకుంటాను అంటాడు ప్రశాంత్. నీ వల్ల ఏమవుతుందిరా అంటుంది సావిత్రమ్మ. నువ్వే చూస్తావు కదా అంటూ ప్రశాంత్ తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు, వంట పనులే కాకుండా సరితకు చేయవలసిన పనులు కూడా చక్కగా చేస్తున్నాడు. ఒళ్ళు తుడవడం దగ్గర నుంచి భోజనం చేయించడం వరకు ప్రశాంత్ చేస్తూ ఉండడం చూసి ఇలాంటి చాకరీ చేయాల్సి వచ్చిందేమిటిరా అంటుంది. ప్రశాంత్ బావుందమ్మా, రోజూ మనల్ని కూర్చోబెట్టి అన్ని పనులు చక్కబెట్టే సరిత కొన్నాళ్ళు మంచం మీద ఉండాల్సి వస్తే ఈ మాత్రం చేయడం కూడా గొప్పేనా అంటాడు. ప్రశాంత్ మాటలకు సావిత్రమ్మతో పాటు సరిత కూడా ఆశ్చర్యపోతారు. ఇక 2 ఏళ్ల క్రితము సావిత్రమ్మ కూతురు జ్యోత్స్న యాక్సిడెంట్లో చనిపోతుంది. ఆమెకు 2 ఏళ్ల పాప దీప్తి ఉంటుంది. ఆ పాప తండ్రి దామోదర్ తన తల్లి సహాయంతో పాపను పెంచుతూ ఉంటాడు. దామోదర్కి మళ్ళీ పెళ్లి చేయాలని అతని పెద్దవాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. చాలా సంబంధాలు దామోదర్ కూతుర్ని చూసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ విషయం తెలిసిన ప్రశాంత్ దామోదర్ని ఒకసారి పాపను తీసుకుని తమ ఇంటికి రమ్మని పిలుస్తాడు. దామోదర్ వచ్చిన రోజున సావిత్రమ్మ తమ దగ్గర బంధువులను పిలిపిస్తుంది. వాళ్లకున్న పొలంలో ఆ పాప పేరును ఎంత పెడతారు, ఆ పాప పోషణ వివరాల లాంటివి మాట్లాడుతూ ఉంటుంది. సరిత వాళ్ళ దగ్గరకు వెళ్ళి ముడుచుకుపోయి కూర్చుని దీనంగా చూస్తున్న ఆ పాపను తీసుకుని లోపలికి వెళ్ళబోతుంది. సావిత్రమ్మ సరితతో ఏ విషయమో తేలకుండానే పాపను లోపలికి తీసుకెళ్తే ఎలా అంటుంది. పాపకు ఈ వయసులో కావాల్సింది అమ్మ ప్రేమ మాత్రమే, అది నేనివ్వగలను. ఇక ఆస్తిపాస్తుల వ్యవహారం మీ పెద్దవాళ్ళు చూసుకోండి, దానితో నాకేం సంబంధం లేదు. పాప పెద్దయ్యాక స్వతంత్రంగా బ్రతకగలిగేలా చదువు సంధ్యల బాధ్యత చూసుకుంటే సరిపోతుంది అని చెప్పి సరిత పాపను తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. దామోదర్ వెంటనే పైకి లేచి నా కూతురికి ఒక బంధం ఏర్పడింది, ఇక నాకు ఏ దిగులు లేదు అంటూ పొలం ఎంత అనేది మీరెలా చెప్తే అలాగే చేస్తాను అని చెప్పి దామోదర్ వెళ్ళిపోతాడు. అలా ఆ పాప పెంపకం సరిత చేతుల్లోకి వస్తుంది. ఒకరోజు ప్రశాంత్ సావిత్రమ్మ దగ్గరకు వస్తాడు. అమ్మ, ఈరోజు పాప ఏమనిందో తెలుసా అంటాడు. రోజులాగే పాపను సరిత దగ్గరకు తీసుకుని వెళ్ళి అత్త దగ్గర కూర్చో అన్నాను. పాప అత్త కాదు అమ్మ అనింది అంటాడు. సావిత్రమ్మ కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ అవునా అంటుంది. రక్త సంబంధం ఉన్న నాకంటే ఏ బంధం లేకపోయినా సరిత
పాపను అమ్మలాగే ఆదరంగా చూస్తుంది. నాకదే సంతోషంగా ఉంది అంటుంది. ప్రశాంత్ చిరునవ్వుతో, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసమ్మా అంటాడు. అందుకే బావను పాపను తీసుకుని రమ్మని చెప్పానమ్మా అంటాడు. నువ్వు ముందే అలా ఎందుకు అనుకున్నావురా అంటుంది. కొడుకు వైపు నిశితంగా చూస్తూ, ప్రేమ అని చెప్పి ఊరుకుంటావు కానీ ఏదో కథ ఉందనిపిస్తుంది, అది చెప్పు అని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటుంది. ప్రశాంత్ జరిగిన విషయం సావిత్రమ్మకు చెప్తూ ఉంటాడు. ఒకరోజు నా ఫ్రెండ్ని కలవడానికి పార్కుకు వెళ్ళి సిమెంట్ బెంచి మీద కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్నాను. సరిగ్గా ఆ బెంచికి అటువైపు ఇద్దరు అమ్మాయిలు కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ మాటలను బట్టి వాళ్ళు స్కూల్ టీచర్స్ అని అర్థమైంది. వాళ్ళు ఆ రోజే శాలరీ తీసుకుని వస్తున్నారంట. దారిలో యాక్సిడెంట్ అయ్యి కింద పడి ఉన్న ఒక ఆవిడను చూశారు. మొహం నిండా రక్తపు చారికలతో కొన ఊపిరితో ఉన్న ఆమెను చూసిన వాళ్లకు ఏం చేయాలో పాలుపోలేదు. వాళ్లలో ఒక అమ్మాయి ఆమెను ఒక ఆటో అతని సహాయంతో హాస్పిటల్ తీసుకుని వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బుతో మందులు కొనిచ్చింది. హాస్పిటల్ వాళ్ళు ఆమెకు మెలకువ వచ్చాక నంబర్ తెలుసుకుని వాళ్లకు ఫోన్ చేస్తాము అని చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వచ్చేసిందంట. ఆ అమ్మాయి ఫ్రెండ్ ఆ అమ్మాయితో, చేతిలో ఉన్నదంతా ఖర్చు చేసి వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసుకోకుండా వచ్చేసావు, ఈ నెలంతా ఎలా జరుగుతుంది అని అంటూ ఉంటే ఆ అమ్మాయి ఏమనిందో తెలుసా? ఎలాగోలా జరుగుతుంది, డబ్బుదేముంది, ఈ నెల కాకుంటే మరో నెల వస్తుంది, పాపం పెద్ద ఆవిడ అలా పడి ఉంటే ఆమెను అక్కడే వదిలేసి ఎలా వెళ్ళగలము, అందులోనూ మన ఊరి మనిషి అని ఆ అమ్మాయి అనింది. ఆ అమ్మాయి ఫ్రెండు మన ఊరి మనిషి కాకపోతే వదిలేయొచ్చా అనే ప్రశ్న వేసింది. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందో తెలుసా? మన రాష్ట్రానికి చెందిన మనిషే అనుకుంటాను అనింది. మన రాష్ట్రానికి కాకుండా వేరే రాష్ట్రం వాళ్ళైతే వదిలేయొచ్చా అని ఆ అమ్మాయి ఫ్రెండ్ అడిగింది. అప్పుడు ఆ అమ్మాయి మన దేశస్థురాలే అనుకుంటాను అనింది. ఆ అమ్మాయి ఫ్రెండు విదేశీయులైతే అని అంటూ ఉంటే ఆ అమ్మాయి ఎవరిదైనా ప్రాణమే కదా, మనుషులమే కదా అనుకుంటాను అంటూ నవ్వుతూ ఆమెకు సమాధానం చెప్పి లేచి నిలబడింది. అప్పుడు ఆ అమ్మాయి వైపు తల తిప్పి చూశాను. ఒకే ఒక సెకండ్ సేపు చూసినా చాలా సాదాసీదాగా ఉండే ఆ అమ్మాయిలో అపూర్వమైన అందమేదో ఉన్నట్టు నాకు అనిపించింది. ఆ అమ్మాయి మాటల్లో వెల్లివిరిసిన ప్రేమతత్వం, మానవత్వం వలన నాకు అలా అనిపించి ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన కాసేపటికే హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ అమ్మగారు ఎక్కడికో వెళ్తుంటే ఆమెకు యాక్సిడెంట్ అయిందంట, రోడ్డు పక్కన పడి ఉంటే ఎవరో అమ్మాయి చూసి ఇక్కడ చేర్పించింది, ఇప్పుడే ఆమెకు మెలకువ వచ్చింది అని చెప్పారు. పార్కులో ఆ అమ్మాయిలు మాట్లాడుకుంటుంది నీ గురించే అని నాకు అర్థమైంది. కొన్ని రోజుల తర్వాత మనకు దగ్గరలోనే ఒక వీధిలో ఆ అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయిని వెంబడించి అడ్రస్ తెలుసుకున్నాను. నీ మొహం నిండా రక్తపు మరకలు ఉండడం వలన నిన్ను చూసినప్పుడు సరిత గుర్తుపట్టలేదేమో అంటాడు ప్రశాంత్. గుమ్మం దగ్గర ఎవరో కదిలినట్టు అనిపించడంతో సావిత్రమ్మ, ప్రశాంత్ గుమ్మం వైపు చూస్తారు. సరిత లోపలికి వస్తూ ఉంటుంది. మొదటిసారిగా ఆమె మొహం నిండా పరుచుకున్న ఆనందాన్ని, వెలుగుని చూసి ప్రశాంత్ ఆశ్చర్యపోతాడు. సరిత మెల్లగా అంటుంది, నాకు విషయం ఇప్పుడే తెలిసింది. నాలోని ప్రేమతత్వాన్ని గుర్తించి గౌరవించిన మీలోని దైవత్వానికి తల వంచి నమస్కరిస్తున్నాను అని అంటుంది. ప్రశాంత్ ఆమెను దగ్గరకు తీసుకుని, నీతో కలిసి జీవితం పంచుకోవడం వల్ల నా జీవితం ఆనందంగా గడిచిపోతుంది అనే స్వార్థమే తప్ప ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు అంటాడు. కోడల్లోని అందాన్ని మొదటిసారిగా గమనించిన సావిత్రమ్మ ఆనందంగా వాళ్ళిద్దరినీ మనసులోనే ఆశీర్వదిస్తుంది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.